తాటంక యుగలీభూత తపనోడుప మండల. ఇందులోని గుప్తనామములు ఫస్ట్ది భూత మండల. భూత ప్లస్ ఆఖరిది ఫస్ట్ తాటంక యుగలీభూతలో భూత తీసుకుని తపనోడుప మండలాలు మండల ఒకటి తీసుకున్నాడు. ఈ రెండు కలిపితే భూత మండల అయింది. ఏమిటా భూత మండలం? అమ్మవారు గుప్తనామం. భూత మండల అంటే భూత మండలము అంటే నశ్వరమైన జగత్తు, పంచభూతాత్మకమైన జగత్తు అని అర్థం చేసుకోండి. ఇప్పుడు నువ్వు భూతము పంచభూతములతో పంచీకృతమై ఈ స్థూల జగత్తునే నువ్వు శరీరము నీటి నుంచి వచ్చావు కాబట్టి దాని వెనక ఉన్నదంతా కూడా భూతమండలం కాదు. అది దివ్య మండలం నుంచి భూతమండలంలోకి వస్తే ఇది కర్మభూమి అయింది. ఇక్కడ స్థూల జగత్ అయింది. భూతాలన్నీ కలిస్తే ఈ శరీరాలన్నీ వచ్చాయి. 84 లక్షల జీవరాశులు వచ్చాయి కాబట్టి ఇదంతా భూతమండలము. సూర్యుడి వరకు నువ్వు ఎంతవరకు స్థూల జగత్తు చూస్తావో, సూర్యుడిలో కూడా ఉన్నాయి కదా అక్కడ కొండలు గుట్టలు, అంతవరకు కూడా అదంతా భూతమండలము. ఫిజికల్ గా చూసావు అంటే, వర్చువల్ గా చూసావు అంటే భూతమండలం. అది పంచభూతాత్మకమైన జగత్తు అని అర్థం చేసుకోండి. అమ్మవారు భూతమండలం అంటే అది. మళ్ళీ రెండవది ఈ నామం చెప్పి ఆపుతాను. తపన మండల. తపించే మండలం అమ్మవారు. ఏమిటి తపన మండల అంటే? అంటే ఈ లోకంలో కూడా ఈ అమ్మవారు పైన షట్చక్రాలు అమ్మవారి కాంతి చక్రాలే ఘనీభవించి గట్టిపడి ఈ భూతం వచ్చింది. పైనవి చెప్తున్నాడు. తపన మండల అంటే కాంతి చేత ఆమె సూర్యమండలం అయింది. అదే అన్నాను నేను నా సానుభూతిలో. నేను చెప్తోంది కాంతి చేత, ఫ్రమ్ లైట్ atoms have been created. what is that light? మనం అందుకే మనం ఫిజిక్స్ లో కూడా చూడండి, సౌండ్, లైట్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ చదువుతాం. అదే చదువుతాం కానీ దాని పైనవి చెప్తున్నాడు. అంటే అమ్మవారి యొక్క సూర్యుడిని ఓడో వెలిగించాలి కదా, ఆయనంతటా ఆయన వెలగలేడు కదా. అంటే అమ్మవారి కాంతి అలా వచ్చి, అంటే ఇప్పుడు నువ్వు టార్చ్ లైట్ పెట్టుకొని గోడ మీద వేస్తే అక్కడ ముద్ద కట్టింది, అదే సూర్యుడు. లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడే దేవుడు, దేవుడే సూర్యుడిగా ముద్ద కట్టాడు అక్కడ. అది చెప్తున్నాడు తపన మండల. తాపం ఎక్కువ ఉంటుంది కదా, వేడి. అగ్ని సోమాత్మకం జగత్. అగ్ని, వేడి, చంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని. సో కాంతి చేత ఆమె సూర్యమండలమైనది. మండల శబ్దము చేత కేంద్ర బిందువుగా ఉండగా దాని పరిసరముల యందున్న సర్వగ్రహ నక్షత్ర తారక కోటులన్నీ తపన మండలం అవుతాయి. కోడి పిల్లల్ని పొదగటం లాంటిది తపనం చేయటం. అంతేగా కోడి గుడ్ల మీద కూర్చుంటుంది కదా. తపన మండలం అయినవి అన్ని ఏమిటి గ్రహ నక్షత్ర తారక కోటులన్నీ కూడా సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఇవి వెలుగుతున్నాయి ఆ వేడికి. మనం కూడా అంతేగా, సూర్యచంద్రులు ఉన్నాం కాబట్టి మనం కూడా ప్రాణంతో ఉన్నాం అని చెప్తున్నారు. తపన మండల ఆవిడ. ఇప్పుడు చెప్పండి, ఎవరిని మనం బతికిస్తున్నారు? అమ్మవారు సూర్యుడి ద్వారా అని. తపన మండల అంటే అది. అది కేంద్ర బిందువుగా సూర్యుడిగా ఉండగా దాని పరిశ్రమల యందున్న సర్వగ్రహ నక్షత్ర తారకా కోటులన్నీ తపన మండలం అవుతాయి అని దీని అంతరార్థము. అది తెలుసుకోండి. అమ్మవారు నాకు దర్శనం ఇవ్వలేదు, నాకు కనిపించలేదు, అమ్మవారికి కోపం అన్నప్పుడు మరి ఇక్కడ ఈవిడ తపన మండల అయినప్పుడు సూర్యుడిగా ఉన్నప్పుడు నిన్ను ప్రాణంతో ఉంచిందిగా. మంచి చేసిందా చెడు చేసిందా? అవునా? ఆదిత్యుడు, అందుకే ఆదిత్య సూర్య నమస్కారాలు చేయమన్నారు. ఎందుకంటే అమ్మవారిని చూడాలంటే సూర్యుడిని చూస్తే చాలని. మనం చేసుకున్నంత మహాదేవ అన్నట్టు మనం చేసుకున్న పుణ్యానికి సూర్యుడు ఆ మాత్రం అని అమ్మవారి దయతో కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆమెకు నమస్కారం చేయకుండా నాకు దేవుడు పైన దేవుడు ఎక్కడున్నాడు? పైన. ఆ పైనదే కిందకు వచ్చిందిగా సూర్యుడిగా. ఆయనకి నమస్కారం చేయడానికి ఏమైంది?
అందరి ప్రాణాలు కాపాడుతున్నాడుగా. అదే మరి అందరినీ మరి మరి నీకు అన్నం పెడుతున్నాడు, బట్ట ఇస్తున్నాడు, ఉండటానికి ఇల్లు అన్నీ ఆయన్నేగా చేస్తుంది. ఇంకా నీకేం అన్యాయం చేశాడు? అది చెప్తున్నాడు. మరి ఇంత అంతరార్థం నీలో ఉన్నప్పుడు ఆ ఇటువంటి ఏంటి దేవుడు వేరు నేను వేరు అనే ఈ అజ్ఞానం తొలగిపోతుంది అని. అదే ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, శ్రీ విద్య అనేది ఆత్మ వెలిగితే వస్తుంది అని చెప్తున్నారు. అదే అందుకే నీ ఆత్మే నీ యొక్క గురువు అని అందుకే చెప్పారు. ఆ ఆత్మ నుంచి మనం వచ్చాం. అర్థమైందా? ఆ కిరణం నుంచే మన ఆత్ముడు. ఆయనే ప్రాణ ప్రదాత. అవునా? సో అప్పుడేమైంది? అది తెలుసుకున్నావు అన్నప్పుడు నీ గురువుతో నీకేం పని? గురువు నీకెందుకయ్యా? వాడు చెప్పేది ఏముంది? నువ్వు తెలుసుకోలేవా? అదే కృష్ణుడు చెప్పాడు, ఉద్ధరే ఆత్మ. ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకొని ఆత్మని అన్నాడు. చాలా అమ్మా. సో దత్తోహం సోహం శివోహం గురు కృపాహి కేవలం మాతృ కృపాహి కేవలం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు. అందరికీ కూడా శ్రీమాత దివ్య ఆశీస్సులు నాన్న. చక్కగా అనుభూతులు చెప్పారు. చాలా సంతోషం నాన్న. క్లుప్తంగా చెప్పారు. గురు ఆనంద, గురు పరంపర శుభాశీస్సులు మీ అందరికీ. అమ్మవారి యొక్క దివ్యాశీస్సులు. చక్కగా మీరందరూ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఒక్కసారి రివ్యూ చేసుకొని ఈ సంస్కారాలని మీ ఆత్మలో దీన్ని నిక్షిప్తం చేసుకొని జీవితాన్ని గడపండి. ఏనన్నా ఇదే నేను చెప్పే నా దివ్య సందేశం. అందుకని అప్పుడు మీరు వసుదైక కుటుంబంలో ఉంటారు. మీకంటూ ఒక కుటుంబం ఉండదు. అమ్మవారిలా మొత్తం ఈ శ్రీచక్రమే మీరుగా ఉంటారు అని నా ఆశీస్సులు. ఉంటానన్నా. జై గురుదేవ్. శుభరాత్రి. శ్రీమాత్రే నమః గురుజీ. గురు కృపా మాతృకృపా శ్రీమాత్రే నమః. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం చైకులం మహా బ్రహ్మాస్త కుండికాస్తాం శుద్ధజ్యోతి స్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని. నమస్తే ప్రణవాత్మికే సర్వ వేదాంత సంసిద్ధే హ్రీంకారమూర్తయే అగ్రబిందు పరికల్పితానాం మధ్యబిందు యుగలస్తనద్వయీం పార్శ్వబిందు రచనా గుణస్పదాం నవమితే పరశివే పరాం కళాం కామేశ్వరీం పరాం మీడే కారిహాది స్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగీం మహాశ్రీచక్ర మధ్యగాం మహాశిపుర సుందరీం హ్రీం 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 ఈం ఈం ఈం. శ్రీమాత్రే నమః. ఇవాళ నామం తాటంక యుగళీభూత తపనోడుప మండల. ఇందులో గుప్తనామాలు భూత మండల నేను చెప్పాను. ఇవాళ తపన మండల అనేది కూడా చెప్పాను నన్న. రెండవది తపన మండల అని చెప్పాను. మూడవది ఉడూప మండల. ఉడూప తాటంక యుగలీభూత తపనోడుప మండలాలు ఉడూప అనే 3 అక్షరాలు కలిపితే అదొక గుప్తనామం అయిందమ్మా. ఉడూప మండలము అంటే ఏమిటో తెలుసుకున్నాం. నక్షత్ర మండల, తారా మండల. వాళ్ళ రాజకీయాల్లో మనం తలకాయ పెట్టాల్సిన పని లేదు బాబా. ఉడూప నక్షత్ర మండల, తారా మండల ఈ 2 అమ్మవారి యొక్క నేత్రములు. నక్షత్రములు, తారామండలము ఈ 2 అమ్మవారి నేత్రములమ్మ. అగ్ని నేత్రముతో పాటు అమ్మవారి ఈక్షా స్వరూపము కరుణా తరంగితాక్షి స్వరూపము దీని వల్ల తెలుస్తుంది. ఉడూప మండలము అంటే నక్షత్ర మండలము. అమ్మా సూర్యుడి వల్ల ఈ నక్షత్రాలన్నీ కూడా వెలుగుతున్నాయి కదమ్మా. అంటే ఒక రకంగా చెప్పాలంటే శ్రీచక్రములో మొత్తం ఈ విశ్వగోళములో సూర్యుడు, చంద్రుడు అమ్మవారి యొక్క 2 నేత్రములుగా భావిస్తే అది నక్షత్ర మండల. అలానే తారామండల. తారాకోటి తిరస్కారి నాసాభరణ భాసుడ అన్నారు కదా నామంలో.
అటువంటి తారలు అంటే ఈ రెండు కూడా అమ్మవారి యొక్క నేత్రములు అంటే కళ్ళు. అగ్ని నేత్రముతో పాటు అంటే మూడవ కన్ను. అగ్ని సోమాత్మకం జగత్. అది అగ్ని, సోమ, చంద్రుడు, సూర్యుడు ఈ మూడు కలిపితే అమ్మవారి. ఇప్పుడు నీకు కూడా అంతేగా, రెండు కళ్ళు, మూడో కన్ను నీకు కనిపించదు, పక్కవాడికి కనిపించదు, కానీ నువ్వు మూడో కన్నుతో అన్ని ఆలోచనలు చేస్తావు, సంకల్పాలన్నీ చేస్తున్నావు కదా. అదే మూడవ నేత్రం. నువ్వు కళ్ళు మూసుకున్నావు, మరి అన్ని దర్శనం చేస్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకో, నేను చెప్తాను ఎరుపు అంటే నీకు తెలుస్తుంది కదా, తెలుపు అంటే తెలుస్తుంది కదా, దాన్ని వర్ణన చేస్తే నీకు ఏదో ఊహించుకుంటున్నావు కదా. అది ఇంకా బాగా వెలిగింది అంటే అదే నీ మూడవ నేత్రము, అదే శివ నేత్రము. మూడో కన్ను తెచ్చుకుంది అంటే నువ్వే శివపుత్రుడివి. చాలా అమ్మవారి దృష్టి రావటం అన్నమాట. అందుకే ఆకాశ దృష్టి, శివ దృష్టి, సమదృష్టి అంటారు. అది అందరికీ రాదు, భూత దృష్టి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పంచేంద్రియాలతో చూసే వస్తువులతో సంయోగము, సంఘర్షణ, బంధము పెట్టుకుంటుంది కాబట్టి మనం భూత నేత్రములతోనే అన్ని తన్మాత్రాలన్నీ కూడా శారీరకంగా కానీ తన్మాత్రంగా కానీ రూపరసగంధ ఇవి తన్మాత్రాలు, ఇవన్నీ తెలుసుకుంటున్నాం, దాని ప్రకారంగా జీవిస్తున్నాం. కానీ అమ్మవారిది ఏమిటి? అగ్ని నేత్రము. ఇప్పుడు నీకు ఈ నేత్రమే, ఈ రెండు దృష్టిలే, ఈ రెండు కళ్ళు ఒకే దృష్టి. ఈ దృష్టిని మూడో కన్ను వైపు అంటే నీవు తుర్యం దగ్గరికి వస్తే అది తెరుచుకుంటుంది, ఇది మాయం అవుతుంది. అంటే అవ్యక్తము తెరుచుకుంటుంది, వ్యక్తము మాయం అయిపోతుంది. అంటే భూత దృష్టి తగ్గి నీకు శివ దృష్టి పెరుగుతుంది అని. ఇంకా మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సాయిబాబా దృష్టి రావటం. అన్నిట్లోనూ తారల్ని చూస్తావు. అంటే తారలు అంటే ఏంటంటేనమ్మా కాంతి, తారామండల, నక్షత్ర మండలాలు. ఆ కాంతితో ఈ సృష్టి అంతా చూస్తావు. అంటే ఆకాశ దృష్టితో కింద చూస్తే నీకు అంతా కూడా ఇవన్నీ ఏకంగా కనిపిస్తాయి, కిందకు వస్తే అనేకంగా భాషిస్తాయి. అంతే మాయ. అంతేగా మూడో కన్ను దగ్గరికి వెళ్ళావు అంటే ఇంకేముంది కింద? చెప్పమ్మా. బతుకున్నంత వరకు బంధాలు, పోయిన తర్వాత బంధాలు ఏమిటి అన్నట్టుగా అది చెప్తున్నాడు. ఉరూప మండల అంటే అది కరుణాతరంగితాక్ష స్వరూపము. దీనివల్ల తెలుస్తుంది. ఆమె కరుణ నీకు ఎలా తెలుస్తుంది? సూర్యుడు చంద్రుడి వల్ల తెలుస్తున్నాయి. ఈ యొక్క కాంతుల వల్ల మిగతా కాంతులన్నీ కూడా వెలుగుతున్నాయి. నక్షత్ర మండలాలు, తారామండలాలు, ఇవన్నీ తారామండలం అంటే తక్కువేం కాదమ్మా. సన్ ఈజ్ ఆల్సో ఏ స్టార్, మూన్ ఈజ్ ఎ స్టార్. ఇవన్నీ తారలు. కొన్ని చాలా పెద్ద పెద్ద తారలు ఉన్నాయి. సూర్యుడి కంటే 10 ఇంతలు 1000 ఇంతలు పెద్ద పెద్ద తారలు ఉన్నాయి. సైంటిఫిక్లీ ప్రూవ్డ్. అది అమ్మవారి కరుణ ఎలా తెలుస్తుంది అంటే అలా తెలుస్తుంది. కరుణ తరంగితాక్ష స్వరూపం దీనివల్ల తెలుస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న నామాలన్నా. ఇంకొక 4వ నామము యుగ. తాటంక యుగ అని ఉందిగా. ఆ యుగ తాటంక యుగలీభూత తపనోడుప మండల. యుగ అంటే ఏంటో తెలుసుకుందాం. యుగ అంటే 2 అని. యుగళము, యుగళ గీతము అంటాం కదా, డ్యూయట్ సాంగ్ ఆడమగా పాడేది. యుగ అంటే అది జంట, శివశక్తి జంట అనుకోండి. యుగ అంటే యుగములను సృష్టించేది అని కూడా అర్థం. జంటలుగా శివశక్తిగా నువ్వు అర్థం చేసుకోవచ్చు. లేదు అంటే యుగములను, కలియుగము అది ఎక్కడి నుంచి మొదలు? యుగాలు త్రేతాయుగం నుంచి మొదలు, అవునా, కలియుగం వరకు. ఎటువంటి యుగములు? కృతయుగం నుంచి గురుజీ. కృతయుగము, అవునమ్మా. కృతయుగము, త్రేతాయుగము, తర్వాత మన ద్వాపర యుగము, కలియుగము. ఈ 4 యుగములు అనుకోండి. ఈ యుగములన్నీ కూడా అంటే యుగములను సృష్టించేది. సృష్టించేది అంటే ఆమె కాలస్వరూపిణి అని. ఆవిడ తెరిస్తేనే కాలం పుడుతుంది, కళ్ళు మూస్తే ఇంకా కాలం ఉండదు. అకాల మహిమ్ని అవుతుంది అని అర్థం.
అంటే కాలం పుట్టింది అంటే దేశం పుడుతుంది, దేశం పుట్టింది అంటే చైతన్యం పుడుతుంది, చైతన్యం పుట్టింది అంటే జీవకోటి పుడుతుంది. అది అంత వరుస క్రమం అమ్మా. నువ్వు పొద్దు నుంచి రాత్రి వరకు పడుకునే వరకు నువ్వు అంతా ప్రపంచం అంతా నీ కంటి సంజ్ఞల్లో సంసారం నడుస్తూ ఉంటుంది. నువ్వు పడుకున్న తర్వాత సంసారం ఏది అలా అర్థం చేసుకోవాలి. సంసారము అంటే నీకు వ్యక్తిగా చూస్తే నీ వరకు నీ సంసారం, మరి అమ్మవారికి అంతా విశ్వం అంతా ఆమె సంసారం. అది ద్వంద్వము అని చూస్తే, ద్వంద్వము అని చూస్తే ఇది శివశక్తి బిందు యుగళము చెప్పాను కదా. ద్వంద్వంగా చూద్దామా స్వామి అంటే శివశక్తిగానే చూడాలి ఏమ్మా. ద్వంద్వము అని చూస్తే అది శివశక్తి బిందు యుగళము, వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. యుగళము వాళ్ళు కలిశారు కాబట్టి కాలము దేశము చైతన్యము ఇవన్నీ పుట్టేయి, శ్రీచక్రం వచ్చింది అని. ఇద్దరు ఆడమగా పాడారు అంటే ఏమొస్తుంది, కలిశారు అంటే పాట వస్తుంది. అవునా, పాటకి ప్రాణం పోస్తున్నారు. అవునా, నాదం మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తాడు, ఒక రాగం ఇస్తాడు, దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, సాహిత్యం జోడించి మాట రూపంలో యుగళ గీతం పాడుతున్నారు. అది సో ఇక్కడ ఏమైంది, గాయకులు గాయనీమణులు ఎవరు ఇద్దరు ఉన్నారు కదా. సో వాళ్ళు ఏంటి శివశక్తి అనుకుంటే వారి నుంచి వచ్చిన సాహిత్యము అంటే రచన, విశ్వరచన. ఈ విశ్వరచన అంతా బిందువు నుంచి ఈ భూపురాది రేఖల వరకు జీవకోటి 84 లక్షల జీవరాశులన్నింటినీ కూడా పెగులికాది బ్రహ్మ పర్యంతం వారి యొక్క యుగళ గీతము లేదా నాదము, ఈం శ్రీం హ్రీం ఓం అలా తర్వాత మనం స్థూలంగా పడ్డాం. ఇది పంచీకరణ అంటే. అర్థమైందా? యుగము అంటే బిందు యుగళము కాబట్టి దీనిని యుగ అంటారు. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి, ఈ నామంలో యుగ అంటే ఏంటంటే కలయిక. ఈ కలయిక లేకుండా శ్రీచక్రము లేదు, సృష్టి లేదు. మాటల్లో ఎంత తేలిగ్గా ఉంటుందమ్మా. సృష్టి లేదు సృష్టి ఉంది అని చెప్పడం ఎంత తేలికో, అక్కడికి వెళ్ళి చూస్తే నీకు భయం వేస్తుంది. ప్రళయం అంటే ఎలా ఉంటుంది, భయోత్పాతాలు సృష్టించదు. ప్రళయం, మహాప్రళయము, మహాలయ అమావాస్య ఎలా ఉంటుంది, ఎవరికి ఎవరు సాక్షి కాదు. అక్కడ అమ్మవారే సాక్షి. చెప్పేవాడు లేడు, వినేవాడు లేదు, చూసేవాడు లేదు. ఈ సునామీలు చూస్తారేమో కానీ అంటే అణువులన్నీ విచ్ఛిన్నమై అమ్మవారిలో కలిసిపోతుంది, శక్తి అంతా పోయి అమ్మ బిందువులో వెళ్ళిపోతుంది. సక్షన్ అంటారు. గాలి బుడగ లాంటిది, ఆ బుడగలో ఉన్న ఆ గాలి అంతా బిందువులోకి వెళ్ళిపోతుంది. ఇంకేముంది, ఏమీ లేదు. అది యుగ అంటే ఇదన్నమాట. మళ్ళీ తాటంక యుగళి అంటే ఏమిటి, మళ్ళీ ఇంకో నామం. తాటంక యుగళీ భూత తపనోడోప మండల అంటే యుగళి 5వ నామం. యుగళి అంటే లోపల రెండు ఉన్నప్పటికీ ఒకటిగా భాషించటం. ఇది సమాహారమునందు ఒకటి, వెష్టి యందు రెండుగా భాషించే కేంద్ర బిందువే యుగళి. అందుకే తాటంక యుగళీభూత తపనోడుపమండల, వాళ్ళిద్దరి యొక్క తపన వల్ల ఈ మండలం త్రికోణ మండలము వలన అష్టకోణము. అలా ఇదన్నమాట మీరు అర్థం చేసుకోవాల్సింది. ఎంత బాగా చెప్తున్నాడు వచ్చిందండి. ఏదన్నా రాసి పెట్టుండాలమ్మా. అంటే వాళ్ళు ఏమంటున్నారు, యుగళి అంటే లోపల రెండు ఉన్నప్పటికీ ఒకటిగా భాషించటం. సమాహారమునందు ఒకటై వెష్టి యందు రెండుగా భాషించే. అది అంటే వాళ్ళు బిందువుగా ఒకే బిందువు. యుగళి అంటే లోపల రెండు, రక్త శుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం బ్రహ్మాస్త గుండికాస్తాం శుద్ధ జ్యోతి స్వరూపిణి. అక్కడి నుంచి గురు గోవింద రూపిణి అనే నామం బయలుదేరుతుంది. వాళ్ళిద్దరూ గురు గోవింద రూపిణి, ఇద్దరు ఉన్న రెండు పాదుకలు అర్ధనారీశ్వరము, కానీ రెండుగా ఉన్నారు, కానీ కలిసి ఉన్నారు అని. ఒకటే పాదం కానీ రెండుగా ఉన్నాయి, ఒకటి ఆడ ఒకటి మగ, ఒకటి రక్త ఒకటి శుక్ల, కానీ ఒకటి.
ఇంకేం చెప్తాం? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు నీ మనసు రెండైనాయి కదా. శరీరము జీవాత్మ, ఆత్మ జీవాత్మ రెండు, కానీ ఒకటి. సృష్టిలో అంతే, సృష్టి అంతా కూడా ఏకంగానే ఉంటుంది, రెండు కలిస్తేనే ఒకటి. ఏమ్మా, యుగలి అంటే ఒకటిగా భాషించటం, సమాహారమునందు ఒకటై. ఇప్పుడు సృష్టి చేయాలి, సమాహారం వాళ్ళు కలిస్తేనే సృష్టి వస్తుంది, కలవకపోతే ఎలా వస్తుంది? అది పరాశూన్యం అయిపోతుంది. నాసదీయ సూక్తం. ఇంకేముంది? దేవుడు లేడు, జీవుడు లేడు, శ్రీచక్రము లేదు, బిందువు లేదు, త్రికోణం లేదు, అంతేగా. అది చెప్తున్నాడు. సమాహారమునందు ఒకటే వెష్టి యందు రెండుగా భాషించే కేంద్ర బిందువే యుగలి. అంటే శ్రీచక్రంలో మీరు చూసేది ఏదైతే ఉంటుందో కేంద్ర బిందువు త్రికోణము, ఆ త్రికోణములో ఉన్న బిందువు ఏదైతే ఉందో అది కేంద్ర బిందువు, అది యుగలి అంటారు దాన్ని. ఏమా, చూడండి ఎంత ఒక్కొక్క నామములో ఎన్ని నామాలు, గుప్త నామాలు దాగి ఉన్నాయి. అంటే అమ్మవారిని అర్థం చేసుకోవటం అంటే ఒక్క నామముతో అర్థం కాదు, అమ్మవారు అర్థం కాదు. అందుకే అది ఎప్పుడూ రహస్యంగా, మహారహస్యము, గుప్త నామాలు అన్నారు. మన గురించి మనం తెలుసుకోవాలి అంటే అదేం పెద్ద రహస్యం కాదు. వాడు ఎటువంటి వాడు అంటే పెద్ద బ్రహ్మ విద్య అంటే వాడు అలా ఉంటాడు, ఇలా ఉంటాడు అని చెప్పేస్తాం. కానీ అమ్మవారిని ఒక్క నామంలో నువ్వు వర్ణన చెయ్యలేవు అని. ఆ ఒక్క నామంలోనే 1000 నామాలు, 1000 నామాల్లో 64 కోట్ల నామాలు, అందులో మళ్ళీ 60 కోట్ల నామాల కంటే ఎక్కువ గుప్త నామాలు. ఎన్నని తెలుసుకుంటావు? ఎంతని తెలుసుకుంటావు? ఎంత తెలుసుకున్నా మిగిలిపోయేదే శ్రీ విద్య, మిగిలిపోయేది యుగలీభూత. వారిద్దరి గురించి ఎవ్వరు కూడా పరిపూర్ణంగా తెలుసుకుంది ఏమీ లేదు. బ్రహ్మ విష్ణు హరిహర బ్రహ్మాదులకే కుదరలేదు, ఇంక మళ్ళాంటి సామాన్యులకి ఎక్కడ అవుతుంది? నామాలు చదువుకొని నోరు మోసం కూర్చోవటం తప్ప ఏమీ లేదు. ఓ నమస్కారం చేస్తాం అంతే, అదంతవరకే మనకి అమ్మవారు మనకి ఆ శక్తి ఇచ్చింది. అంతేగాని తనని తెలుసుకునే శక్తి నీకు ఎప్పుడు తెలుస్తుంది? తానేమిటో అనేది తెలుసుకునే లోపల ఆవిడలా కరిగిపోతావు నువ్వు. మళ్ళీ ఆవిడలా నువ్వు ఆలోచన మొదలు పెడతావు. అర్థమైందా? అంటే నువ్వు ఒక కళ అమ్మవారికి. నువ్వు సత్యం కాదు, అమ్మవారు సత్యం నుంచి నువ్వు వచ్చావు. అర్థమైందా? అంశరూపంగా నువ్వు వచ్చావు, నువ్వు అమ్మవారి గురించి చెప్పడం ఏమిటి? అవునా? సో ఇప్పుడు ఏమన్నా మనం చెప్పాము, ఏమన్నా గ్రహిస్తున్నాము అంటే అది అమ్మ కృపతో గ్రహిస్తున్నామే కానీ మనమంటూ మనం ఏమి చెప్పలేము. ఆ ఏకత్వ భావన యుగలి అంటే మనసు లేని చోట ఆత్మ ఉంటేనే నువ్వు అమ్మవారి గురించి తెలుసుకుంటావు. నేనే అమ్మవారిని అక్కడన్నా కలుస్తావు, ఇంకా అక్కడ నువ్వు అనేది ఏమి ఉండదు, అదే నువ్వు అవుతావు. ఇది సవదవం అవది అవదవం, అవటమే. నది వెళ్ళి సముద్రంలో కలిసిన తర్వాత ఇంక ఎన్నో నదులు కలుస్తున్నాయి. ఏ నీళ్లు, ఏ నది అంటే ఏం చెప్తాం? సముద్రంలో చెంబులో తీసుకోండి ఎన్ని నదులు కలిసి ఉన్న నీళ్లు అవి. అవునా? అందుకే సముద్ర స్నానాలు పెట్టారు మనకి. ఎందుకు పెట్టారు చెప్పండి సముద్ర స్నానాలు? ఆ రహస్యం చెప్తున్నాను. ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలమ్మా. మీరు ఊరికే సముద్రంలో పరిగెత్తడం కాదు స్నానం అని చెప్పి. అంటే ఏంటంటే ఎన్నో జీవనదులు, పుణ్యనదులు, మహాపురుషులు ఏమిటి మహాపురుషుల యొక్క కాంతి శరీరాలతో స్నానమాడినది ఈ నదులు. ఈ నదులన్నీ కూడా దీని ధ్యేయం ఎక్కడ? సముద్రములో కలవటం. ఇంత గొప్ప జీవనదులు, ఈ దేవతలందరూ కూడా, నదులన్నీ దేవతలే కదా. అవునా? పూజలు చేస్తాం కదా కార్తీక మాసంలో నదుల దగ్గర. సో ఈ నదులన్నీ సముద్రంలో కలుస్తున్నాయి అంటే నీవు ఎలా నీ యొక్క షట్చక్రాలన్నీ బిందువులో కలుపుతున్నావో, మరి నీకు మూడో కన్ను ఎంత పవిత్ర స్థానమో, అందరూ కూడా వచ్చి చేరేది అక్కడే కాబట్టి ఆ సముద్ర స్నానంలో చేస్తే ఇంకా అంతకంటే పుణ్యం ఏముంటుంది? ఇంకా ఆ నదిలో చేయలేదు, ఈ నదిలో చేయలేదు అని ఎందుకు? ఎన్నో పుణ్య నదులు, ఎందరో పుణ్యపురుషులు కలిసిన చోటు అదే నీ యొక్క మూడవ కన్ను, అదే సముద్రము, అదే చిద్గగనము.
ఆ చిద్గగనంలో నువ్వు ఆ సముద్రంలో సంద్రంలో నీవు స్నానము 3 మొలకలు వేసావు అంటే ఆ నీళ్లు తల మీద జల్లుకున్నావు అంటే ఎంత నీ నీ అంటే ఆ నీళ్లు చల్లుకోవటం వల్ల ఏమవుతుంది స్వామి అంటే అవన్నీ కూడా ఏంటంటేనమ్మా దివ్య శక్తితో ఉన్న నీళ్లు అంటే ఇవన్నీ ఎలక్ట్రోలైట్స్ ఈ నీటి యొక్క ఇది ఉంటుంది కదమ్మా, ఇవన్నీ కూడా ఏమిటి పవిత్రీకృతం అవుతాయి. కలశస్యముఖే విష్ణుం కంటే రుద్ర సమాశ్రిత అని నువ్వు ఎలా చేస్తున్నావు, గంగేత యమునే చేవ అనుకుంటూ, అది నువ్వు నీ ఇంట్లో చేసుకునేది. అక్కడ ఎంతమంది ఆర్ఘ్యం ఇస్తే అది అంత పుణ్యం మూట కట్టుకున్నది. ఆ నీళ్ళన్నీ కూడా, సముద్ర నీళ్ళన్నీ కూడా అంత పవిత్రత అనేది ఉంటుంది. సముద్ర నీళ్ళల్లో ఏంటంటే దివ్య సంస్కారాలన్నీ కూడా నీ స్నానం ఆడటం వలన జీవ సంస్కారాలన్నీ నీలో ఉన్న నేను అహం ఇవన్నీ కూడా తగ్గి ఈ సంస్కారాలు దివ్య సంస్కారాలు నీలోకి నీ యొక్క సూక్ష్మ శరీరంలోకి ప్రవేశిస్తాయి. అప్పుడు నీ ఆలోచన విధానము, నీ ప్రవర్తన, నీ మాట తీరు, దశ దిశ ఇవన్నీ కూడా నీకు తెలియకుండానే మారిపోతూ ఉంటాయి. అది చెప్తున్నాడు అక్కడ. అర్థమైందా? సముద్ర స్నానం గొప్పతనం చెప్తున్నాడు. మరి నువ్వు కూడా అంతే. మరి మూలాధారంలో ఒక స్నానం, స్వాధిష్టానంలో ఒక స్నానం, ఈ 7 నదులు, ఈ 6 నదులు దాటితే 7వ. అవునా? ఏది సముద్రము? 3వ కన్ను సముద్రము. అదే ఆ సముద్రంలో కనుక నువ్వు చిద్గగనంలోకి వచ్చావు అంటే ఇంకా కింద చేయలేదు, అక్కడ చేయలేదు అని ఎందుకు ఆలోచన? అది చిద్గగనము అంటే అది చిత్ స్వరూపిణి అయ్యావు నువ్వు. సచ్చిత్ ఆనంద అనే దాని దగ్గరికి వచ్చావు అని. ఇప్పుడు నువ్వు సత్యవంతుడివి, చిత్కళవి, ఆనంద ఘనుడివి. ఆనంద ఘనుడు ఎప్పుడవుతావు? 3వ కన్ను దగ్గర. 3వ కన్ను నువ్వు దర్శనం చేసుకుంటే తుర్యం దగ్గరికి వస్తే నువ్వు ఆనంద ఘనుడివి. అక్కడ నీకు వచ్చేది ప్రతిఫలం, నీవు చేసుకున్న పూజా ఫలము, నువ్వు చేసుకున్నవన్నీ కూడా అక్కడ ఇచ్చే స్థానం అని. నువ్వు అక్కడికి వెళ్ళటమే గొప్ప. ఇది ఎన్నో జన్మల నుంచి, ఎన్నో యోనుల్లో తిరిగి తిరిగి అలసిపోయి చివరికి అక్కడ ఆఖరిగా నువ్వు అక్కడ ఇంకొక జన్మ తీసుకుంటావు. అదే ప్రత్యేగాత్మ అంటారు. అంటే నీవు భూమి మీద ఉన్న జన్మ ఒకటైతే అక్కడికి వెళ్ళి అక్కడ యోగంగా వెళ్ళటం, గురువుల సేవ చేసుకుంటూ అది దర్శనం చేసుకో, అది నువ్వు కావటం, తుర్యంలో తుర్యాతీత ప్రయాణం కట్టడం, ఇవన్నీ కూడా 2వ జన్మ ప్రత్యేగాత్మ చేస్తుంది. నువ్వు చెయ్యవు. ఇక్కడ జీవాత్మ 3వ కన్ను దగ్గర సమాప్తం. ఇప్పుడు నువ్వేమిటి? కింద నువ్వు శరీరంలో ఉంటే జీవ, ఎందుకంటే జీవ లక్షణాలు ఉన్నాయి కాబట్టి, మనసు అనేది ఉంది కాబట్టి నిన్ను జీవాత్మ అన్నారు. కిందంతా జీవుడే ఉంటాడు. 3వ కన్ను దగ్గరికి వెళ్ళిన వాడే ప్రత్యేగాత్మ అవుతాడు. వాడికి ఇంకా జీవాత్మ అనకూడదు. వాడిని నామము మారిపోతుంది. అదే దీక్షానామం అవుతుంది వాడికి ప్రత్యేగాత్మగా. అటువంటి వాడికి గురువు ఒక నామం ప్రసాదించి వాడిని పైకి పంపిస్తాడు. అది ఇవన్నీ స్నానాదులకు సంబంధించింది కాబట్టి ఇవో ఈ షట్చక్రాలన్నీ 7 నదులు. ఈ నదులు అన్నీ కూడా ఏంటంటే కలిసే చోటు అది ఏమ్మా. అంటే షట్చక్రాలన్నీ నదీ నదాలు ఇవన్నీ 3వ కన్నులో లయిస్తాయి కాబట్టి నువ్వు అక్కడ స్నానం చేయటం. దాన్నే 3వ కన్ను దగ్గర మరి 3 స్నానాలు ఉంటాయని చెప్పాను కదా. కాంతి స్నానము అంటారు. మామూలుగా యోగులు, భూమి మీద నడయాడే యోగులు కానీ వీళ్ళందరూ ఏమిటి, బూడిదతో చేసే శవాన్ని కాల్ చేసిన తర్వాత వీళ్ళు ఎవరు తంత్రంలో ఉన్న వాళ్ళు బూడిదంతా రాసుకొని తిరుగుతారు. బూడిద స్నానం ఒకటి, ఇలా 5 రకాలుగా వీళ్ళు తిరుగుతూ ఉంటారు. కానీ అసలైన యోగి కాంతి స్నానం చేసేవాడు ప్రత్యేగాత్మ. అది చాలా గొప్ప స్నానం అది ఏమ్మా. అందుకే వాడు మళ్ళీ శరీరంలో ఉంటే వాడి యొక్క శరీరం నుంచి నీకు పరిమళాలే వస్తాయి. వాడు స్నానం, ఇప్పుడు అవధూతలు ఉన్నారు, వాడి దగ్గర పోతే కంపు కొడుతుంది, వాడు స్నానం చేయడు, మల మూత్రాలన్నీ చేస్తాడు, మరి వాసన రావాలి కదా. కానీ సుగంధాలు వచ్చేవాడు అసలైన అవధూత. అర్థమైందా? అంటే వాడు కాంతి స్నానం చేశాడు అని. ప్రత్యేగాత్మ ఎప్పుడు బ్రహ్మచింతనలో చిద్గగనంలో ఉంటాడు కాబట్టి, బ్రహ్మచింతన చేస్తాడు కాబట్టి అక్కడ పరిమళాలన్నీ కూడా ఇక్కడ వెదజల్లుతూ ఉంటాడని అర్థం.
మీకు ప్రాక్టికల్గా కావాలి అంటే అసలైన ఇప్పుడు మీరు చెప్పటం అమ్మ కానీ అలానే ఇంకా చాలా మంది ఉన్నారు అవధూతలు. వారి దగ్గర కూర్చున్నప్పుడు మీకు పరిమళాలే వస్తాయి. అర్థమైందా? ఉమ్. 6వ నామము ఖలీభూత. తాటంక యుగళీభూతలో లీ, యుగళీలో లీ తీసుకొని ఖాన్ తీసుకున్నాడు. తాటంకాలో కా తీసుకుంటే ఖలీభూత అయింది. ఖలీభూత ఇదొక నామం, 6వ నామం. ఖలీభూత అంటే ఏంటి? కళయే ఖలీభూత అయినది. అంతేగా? అవునా? సింపుల్. అంటే ఖలీభూత అంటే ఏంటంటే అమ్మవారు అక్కడ త్రికోణంలో బిందువులో ఆమె వెలిగింది అంటే బిందువు వెలుగుతుంది కదమ్మా, అది సోర్స్ అంటారు. మొదటి దీపం పెట్టటం శ్రీచక్రానికి, మొదటి దీపం అమ్మవారు అక్కడ స్వయంభూగా వాళ్ళిద్దరూ వచ్చారు. యుగలి ఇద్దరు శివశక్తులు. అది సూపర్నల్ లైట్ అంటారు, అదే పరమాత్మ అంటారు. సూపర్నల్ లైట్ అని దానికి ఎన్నో పేర్లు పెడతారు కింద మానవులు. అది ఏమిటిది? ఖలీభూత అంటే కళయే. దాని లక్షణం ఏమిటి? అన్ని 14 లోకాలని వెలిగించేది. ఆ కళలు చిత్ కళల ఏమవుతోంది? అన్ని కళలు చంద్రుడిలో కళలు ఎలా ఉంటాయో 14, 15 ఇలా ఉంటాయి కదమ్మా. ఈ కళల యొక్క సమాహార స్వరూపమే ఈ ఖలీభూత అంటారు. ఇప్పుడు దీపావళికి ఏం చేస్తారయ్యా? దీపాల వరుస కాబట్టి దీపాలు వెలిగిస్తాం స్వామి, అందుకే దీపావళి వచ్చింది అని మీరు ఎలా అంత సామాన్యంగా చెప్తున్నారు. ఖలీభూత అంటే మరి అంత గొప్పగా నువ్వు ఊహ చేసి, ఖలీభూత అంటే ఏంటంటే ఏ దీపం పెట్టింది అక్కడ పైన అమ్మవారు? నువ్వు పెట్టిన ప్రమిదలు కావు. ఆవిడ స్వయంభూ. ఆవిడకి ఏ నూనె అవసరం లేదు. ఆమె స్వయంభూ చిత్కళ, పరాకళ. పరాకళ అని నేను ఇప్పుడు చదివాను కదా. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే అని చదివాను కదమ్మా. ఆ చిత్కళ నుంచి కింద కళలు వచ్చాయి అమ్మా. చితగ్ని నుంచి భూతాగ్ని వచ్చింది. ఇప్పుడు నువ్వు అన్నం తింటున్నావు, అరుగుతోంది అంటే అది భూతాగ్ని. దీని అసలు స్వరూపము చిత్కళ, అదే ఖలీభూత అంటే అది అసలైన అగ్ని యొక్క స్వరూపం ఏమిటి? ఖలీభూత. మరి ఇప్పుడు నువ్వు నీ శరీరంతో రక్త మాంసాలతో ఉన్నవాడు మనిషి, వాడు నామరూపాలతో ఉన్నవాడు వాడు కాదు కదా. ఇంకా లోపల వాడు ఉన్నాయి కదా, సూక్ష్మ శరీరము, ఫిజికల్, ఆస్ట్రల్, సటల్, సోల్, 4 ఉన్నాయి. మరి అవన్నీ వెనకే 3 వదిలేసి ఉట్టి శరీరాన్ని పట్టుకొని నేనే 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 అంటూ తిరిగితే ఎట్లా? ఇవన్నీ చెయ్యాలి నాన్న. ఒక్కొక్కటి వదిలించుకోవాలి. దాన్ని పట్టుకొని కూర్చోమని కాదు. అక్కడ మనం వచ్చింది కర్మభూమి అంటే ఏమిటి? వదిలించుకోమని. కర్మని ఇంకా పెంచుకుంటున్నావు అంటే ఏంటంటే నేనే శరీరం అంటే తిరగటమే నీ కర్మని పెంచుకోవటం. అదే జీవాత్మ లక్షణాలు అంటారు. మరి అటువంటి వాడు మరి 3 రోజులు ధ్యానం చేసి 3 రోజులు క్రియాయోగం చేస్తే అనుభూతులు వచ్చేస్తాయా? మరి పూర్వం ఋషులు మునులు వేల సంవత్సరాలు చేశారు. అవునా? ఒక గురువు చేశాడు అంటే వాడు ఎన్ని జన్మలు ఎన్ని సంవత్సరాలు చేస్తే వాడు ఆ స్థితికి వచ్చాడు. అవునా? తలుచుకోగానే అయాచితంగా అప్రయత్నంగా పైనవి రావు. కింద చదువులే సరిగ్గా రావు, పైన చదువులు ఎలా వస్తాయి? బ్రహ్మ విద్య అంత తొందరగా నీకు వచ్చేస్తుందా? ఒక డాక్టర్ చదవాలంటేనే సీటే రావటమే కష్టం, ఇక చదవటం అనేది రెండో విషయం. అవునా? ఇక్కడే ఇంత కష్టం ఉంటే మరి బ్రహ్మ విద్య, శ్రీ విద్య, ఖలీభూత, నువ్వు ప్రత్యేగాత్మ స్థితికి నేను చేరుకోవాలి అంటే నువ్వు ఎంత చేయాలి? ఎన్ని షట్చక్ర భేదనలు చేసుకుంటూ వెళ్ళాలి? ఎంత యోగం చేసి ఉండాలి? అలా నువ్వు చిత్కళవి ప్రత్యేగాత్మవైతే నువ్వే యోగానంద, పరమహంస యోగానంద, నువ్వు పరమహంస అవుతావు. అర్థమైందా? అప్పుడు చెప్తారు అక్కడ దాకా వెళ్ళిన వాడు, వీడు అక్కడ దాకా వెళ్ళాడు కాబట్టి వీడికి పరమహంస యోగం ఉంది కాబట్టి యోగానంద, వీడు ఆ ఆనందంలో ఉంటాడు. చిత్ గగనంలో ఉన్నాడు కాబట్టి పరమహంస యోగానందరా నీ దీక్షానామం అని చెప్తారు గురువులు. నీ స్థితిని బట్టి నీ దీక్షానామాలు పుడతాయి. వాళ్ళకి తోచింది చెప్పరు.
ఏమ్మా చిదానంద అంటాడు. వాడు ఎప్పుడు చిత్తులోనే ఉంటాడు, బ్రహ్మ చిత్తులోనే ఉంటాడు. వీడు ఎప్పుడు బ్రహ్మచింతం తప్ప ఇంకేం పెట్టుకోవట్లేదు. వీడి పేరు చిదానంద. ఒరే చిదానంద ఇలా రారా అంటాడు. అదే వాడి దీక్షానామం అవుతుంది. సత్యానంద అంటే వాడు సత్యంలోని సత్యం శివం సుందరం, ఆ సత్యం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ కింద సత్యాలు కావు, ఇవన్నీ దొంగ సత్యాలు. ఇవాళ సత్యం రేపు అసత్యం అవుతుంది, రేపు అసత్యం ఎల్లుండి సత్యం అవుతుంది. ఇది కాలానుగుణంగా మారేది, మనుషులు మార్చేది సత్యం. దీని మూలం చెప్పు. అందులో ఉండేవాడు, ఆ సత్యంలో ఉండేవాడు సత్యవంతుడు ఉన్నాడు కదా. సావిత్రి సత్యవంతుల కథ లేదు. సత్యవంతుడు అంటే వాడు ఎప్పుడు సత్యం చెప్తాడని కాదు అక్కడ. వాడు బ్రహ్మ సత్యంలో ఉన్నాడు. బ్రహ్మ సత్యం బ్రహ్మ నిత్యం అనే దాంట్లో ఉన్నాడు. ఆ దృష్టితోనే ఇవన్నీ సంసారం చేస్తుంటాడు. పోన్లేండి వాడు ఉండేది వాడు ఎప్పుడు శాశ్వతమా అలా మాట్లాడుతుంటాడు. వాడికి సత్యానంద అని పేరు పెడతారు. పైన లక్షణాలు దృష్టిలో పెట్టుకుని నీ కింద దీక్షానామాలు వస్తాయి, అంతేగాని నాకు ఈ పేరు పెట్టండి స్వామి నాకు బాగుంటుందని నువ్వు అడిగితే పెట్టేది కాదు. అది నువ్వు శరీరాన్ని పెట్టుకునే పేర్లు. ఏమ్మా గురువులు ఇచ్చే నామాలు వేరుగా ఉంటాయి. దీక్ష ఎలా ఇస్తారు అనే దాంట్లో కొద్దిగా ఒక భాగం చెప్పాను. సో ఖళీభూత అంటే కళయే ఖళీభూత అయినది అంటే అంశలంశలుగా విభజితములై సృష్టి యందు నామరూప జడ చైతన్యం వస్తు సముదాయము పదార్థ సముదాయము ఏర్పడింది. అది ఆ తల్లి ఎంతో ఓర్పుగా ఒక దీపం అక్కడ ఆమె స్వయంభూగా త్రికోణంలో బిందువులో వెలిగి మిగతా అన్ని 14 లోకాలు కూడా వెలిగించింది, ఒకటి తర్వాత ఒకటి. సో ఈ సృష్టిలో ఇది ప్రథమము. సృష్టి ఎలా వచ్చింది అని చెప్పటానికి కళతో వచ్చింది. ఆమె కళీభూత. ఇవన్నీ కళ. ఎంత కళకళలాడుతున్నావమ్మా ఇవాళ నువ్వు అంటారు కదా, అవునా? ఖళీభూత అంటే అది. అందుకే దాన్ని ఏంటి ఆ ఖళీభూత ఈ యొక్క శ్రీ విద్యా దృష్టినే పెట్టుకొని మీరు చేస్తున్న ఈ కార్తీక మాస దీపాలు. అంతేగాని నాతో తాళిబొట్టు బాగుండాలి, నా సంసారం బాగుండాలి కాదు. ఏమా ఇవన్నీ శ్రీ విద్యనే చెప్తాయి. సో నువ్వు ఆ చింతనతో నువ్వు చేసావు అంటే నీకు ఇహ పర రెండు ఇస్తుంది అమ్మవారు. పరంలోనూ తీసుకెళ్తుంది, ఇహంలోనూ నీ యొక్క భర్తతో నువ్వు సంతోషంగా ఉంటావు. అందుకే కార్తీక దీపాలు మరి అంత గొప్పగా చేసుకుంటారు సువాసనలో. ఓకే, దీపం వెలిగించావు అంటే అన్నిటికంటే గొప్పది ఏంటంటే దీపం వెలిగించటం. దీపము అంటే చీకటిని పారదోలటం, అజ్ఞానాన్ని తీసేయటం, జ్ఞానం నింపటం, అంతే కదా. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవటం, ప్రాణం ఉండగానే చైతన్యం ఉండగానే 4 రాళ్ళు వెనకేసుకోరా అని. మళ్ళీ 70 ఏళ్ళకి పిల్లలు కూడా అన్నం పెట్టరు, అవునా? తీసుకెళ్ళి అనాథాశ్రమంలో వృద్ధాశ్రమాల్లో పడేస్తారు. నీ బతికేంటి? అందుకే దీపం ఉండగా అంటే ఏంటంటే ప్రాణం ఉండగా అన్ని పనులు చేసుకోరా. పోయిన తర్వాత తపస్సు చేస్తాను స్వామి, లాస్ట్కి చేస్తాను, నారాయణ నారాయణ 3 సార్లు అంటే పుణ్యం వస్తుందని ఎక్కడో విన్నాను, అప్పుడు చూద్దాం స్వామి, అప్పుడు అందరూ నా వాళ్ళు పోస్తారు, తులసి నీళ్ళు నోట్లో పోస్తారు, అప్పుడు నాకు పుణ్యం వస్తుంది కదా, అలా వెళ్ళిపోతాను స్వర్గానికి షార్ట్ కట్లో అని. ఇవన్నీ చిన్నపిల్లల యొక్క ఆలోచనలు, అజ్ఞానం అన్నమాట. ఇంకా అటువంటి వాడికి మన శ్రీ విద్య ఏం అర్థం అవుతుంది? నిన్న నామంలో నేను కాశీ గురించి చెప్పాను కదా, అది నావన్నీ కూడా ఒకదానికి ఒక లింక్ అయి ఉంటాయమ్మా. సమాహారంగా చెప్తున్నాను అమ్మవారి యొక్క నామాలు, ఆవిడ కృత్యములు చూడు. ఇప్పుడు నేను చెప్పిన ఈ గుప్త నామాలన్నీ కూడా ఒక హారము. ఈ హారము వెంట ఈ బాట వెంట నువ్వు వెళ్ళామన్నా కూడా బిందువు దగ్గరే చేరుకుంటావు. 1000 నామాలు అనేవి పెట్టుకొని చేసినా అక్కడికే వస్తావు. అర్థమైందా? ఇవన్నీ మార్గాలు అమ్మవారి. లేదు స్వామి ఒకే గుప్త నామాన్ని పెట్టుకుని వెళ్ళొచ్చా, అలా కూడా అమ్మవారి దగ్గరికే వస్తావు. అర్థమైందా? అందుకని కలిగిభూత అంటే కలయే కలిగిభూత అయినది అంటే అంశలంశలుగా విభజితములై సృష్టి యందు నామరూప జడ చైతన్యము. జడ చైతన్యము అంటే జడ చైతన్యము వస్తు సముదాయము. జడ చైతన్యము అంటే ఏంటంటే జడములు. ఏమిటి జడములు? మినరల్స్, మౌంటైన్స్, ఇవన్నీ జడ పదార్థాలు కదమ్మా. కానీ అందులో ప్రాణం ఉంటుంది, చైతన్యం ఉంటుంది. కానీ ఏ స్థితిలో ఉంటే? ఈ సుప్త అవస్థ. ఈ సృష్టి 3 అవస్థల్లో ఉందమ్మా. ఒకటి
సుషుప్తి అవస్థలో ఉంటాయి. ఏమ్మా? అంటే సుషుప్తి గాఢంగా జాగ్రత్తలో ఉండవు, సుషుప్తి అవస్థలో ఉంటాయి. ఉదాహరణకు కొండ ఉందనుకో, దానికి దెబ్బ కొట్టినా ఏం తెలియదు, సుషుప్తి. నువ్వు పడుకున్నావు అనుకో, గాఢ నిద్రలో నీ పక్కన ఎంతమంది రహస్యాలు చెప్పినా నీకు తెలియదు. నీ ముందే నీ గురించి మాట్లాడుకుంటుంటారు, కానీ నీకు తెలియదు నువ్వు సుషుప్త అవస్థలో ఉన్నావు. తెలుసా? ఎక్కడ పోయావు నువ్వు? శరీరంలో వదిలేసి ఎక్కడికి పోయావు? సుషుప్తిలో ఉన్నావు. ఇది జడము అంటే ఏంటంటే అవస్థల్లో అది జడం, మూడో అవస్థలో ఉంటుంది. ఇక రెండో అవస్థ ఏంటి? స్వప్నావస్థ. స్వప్నావస్థ అంటే ఏంటంటే జంతువులు, చెట్లు, ఇదే ప్లాంట్, దీన్ని ఏమంటారు? మొక్కలు, ప్లాంట్, ఇదే బయాలజీ, అవన్నీ స్వప్నావస్థలో ఉంటాయి. మూడవస్థ ఏమిటి? మూడవస్థ ఎవరు? నువ్వు నేను జాగ్రత్త అవస్థలో ఉంటాం మనం. అందుకే నీకు దెబ్బ కొట్టినా నీకు తెలుస్తుంది. చెట్టుకి దెబ్బ కొడితే దానికి ఏం తెలుస్తుంది? రాయితో కొడితే ఏమొస్తుంది? దాని దెబ్బ తెలీదు. నిన్ను కొడితే నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నావు. అంటే ఏమిటి? సృష్టిలో నీవు బండల కంటే గొప్పవాడివి, చెట్లు చేమల కంటే గొప్పవాడివి, అంతకంటే గొప్పవాడివి నువ్వు మానవుడివి. అంటే నువ్వు ఏంటి? 3 జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. జాగ్రత్తలో ఇక్కడ కన్ను తెరిచింది సృష్టి అని అర్థం చేసుకోవాలి. అర్థమైందా? మనం కూడా అంతే. జ్ఞానావస్థలో ఏంటి, చిన్నప్పుడు మనకి ఏమీ తెలియదు. 60 ఏళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది? ఏమీ తెలియదు, సృష్టి అంటే ఏంటో తెలియదు. అదే సుషుప్త అవస్థ. యవనావస్థలో స్వప్నావస్థ, కలలు కంటూ ఉంటాం, అది కావాలి ఇది కావాలి అనుకుంటూ. జాగ్రత్త స్థితిలో ఎప్పుడు వస్తావు? ఎవరు 40 ఏళ్ళు, ఏమండి ఎంత మీ వయసు, ఇంకా మీ బుద్ధి రాలేదండి అంటుంటారు కదా. అంటే ఏంటి? జాగ్రత్త అవస్థలో అప్పుడు వస్తాడు వాడు. అక్కడ అసలైన కళ్ళు తెరుస్తాడు, అయ్యో ఇది సృష్టి అని. అంటే ఏంటంటే ఈ సృష్టి కన్ను ఎప్పుడు తెరిచింది? మానవుడి దగ్గర జాగ్రత్త అనేది వచ్చింది. ఇక ఈ మానవుడు ఇంకెక్కడికి వెళ్ళాలి? మళ్ళీ సుషుప్తిలో పోకూడదుగా, పైకి వెళ్ళాలి. అది తురియా. ఈ వియోగము నుంచి యోగము, అది సింపుల్ గా చెప్పారు. అందుకే ఇదే 3.5 చుట్టలు చుట్టుకొని మూలాధారము కింద, మన మూలాధారం దగ్గర 3.5 చుట్టలు చుట్టుకొని శివలింగాన్ని కప్పబడి ఉంటుంది. అదే కుండలిని శక్తి. ఈ శక్తి అనేది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? కొండలు, గుట్టలు, చెట్లు, చేమలు, జంతువుల నుంచి మానవులు, మానవుల నుంచి మళ్ళీ దేవతగా వెళ్ళిపోతుంది అమ్మవారి పైకి, తుర్యంలోకి. ఈ కుండలిని శక్తి దీన్ని అల్లుకునే ఈ యొక్క సృష్టి అణువులన్నీ కట్టుకుంటూ ఇగో ఇంత అనేకమైన సృష్టి జరిగింది అని. అది దాని అందం. మూలాధారం అంటే అదనమాట. అందుకే ఆ మూలాధారం అంటే ఏంటంటే జాగ్రత్త. దాన్ని మనం ఏం చేస్తున్నాం? అక్కడ యజ్ఞం చేస్తున్నాం, దాన్ని జాగృతం చేస్తున్నాం. అది చేసావు అంటే అయిపోయింది. అది కదిలింది అంటే తుర్యం వైపు వెళ్ళిపోతుంది, 4th స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ లోకి వెళ్ళిపోతుంది అని ఈ కింద అవస్థలు వదిలేస్తుంది. ఇదే తెలుసుకోవడం. సత్యం తెలుసుకొని బతుకురా అంటారు. ఇది వదిలేసి వస్తు జాలాల వెంట పరిగెడుతూ ఉంటాం. అదే శాస్త్రం అంటూ. యోగి ఏం చేస్తాడు? మహానుభావులు తొందరగా తెలుసుకొని తొందరగా వెళ్ళిపోతారు, వాళ్ళ పని వాళ్ళు చేసేసుకొని. అంతే కదా. ఎందుకంటే వాళ్ళు వచ్చింది నీ కోసం నా కోసం కాదు, వాళ్ళ పని ఏంటో వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. వచ్చాము ఒక లోక కళ్యాణార్థం, అమ్మవారు పంపించింది, ఆ పని చేసేసాము, వెళ్ళిపోతారు.